ఇలాంటి ఒక చట్టం వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మన దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎక్కడో పట్టణాల్లో అక్కడక్కడ ఉండే వృద్ధాశ్రమాలు ఇప్పుడు ప్రతి ఊరిలోనూ వెలుస్తున్నాయి. పదుల సంఖ్యలో ఉండే వృద్ధాశ్రమాలు ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. కొంతమంది వృద్ధులు వారికి పిల్లలు ఎవరు లేక చూసేవారు కూడా లేక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఇలాంటి వారు కేవలం 22% మాత్రమే. మరి మిగతా 78% వృద్ధులు ఎవరో తెలుసా? చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పెద్ద చేసి గొప్పవాడిగా చేసి ఆస్తులు కూడబెట్టి ఒక ప్రయోజకునిగా చేసి నిలబడితే చాలామంది తన సొంత తల్లిదండ్రుల్లోనే వృద్ధాశ్రమాల్లో వదిలి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వృద్ధుల సంక్షేమం కోసమే సుప్రీంకోర్టు ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులను తమ పిల్లలకు ఇచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లలు వాళ్ళని సరిగ్గా చూడకపోయినా వారిని వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టినా సరే వారి పిల్లలకు ఇచ్చిన ఆస్తి మొత్తం తిరిగి వెనక్కి తీసేసుకోవచ్చు. ఈ విధమైన తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు తమ పిల్లలకు తల్లిదండ్రుల పట్ల బాధ్యతను గుర్తు చేసింది.